తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఈ అయోధ్య రాముడి రూపంలోని వినాయకుడిని దర్శించడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతోంది. సుమారుగా 700 వినాయక విగ్రహాల ఏర్పాట్లకు జరిగింది. పోలీసుల అనుమతి చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కావచ్చు, అలాగే భక్తులు చూసేవాళ్ళు కావచ్చు, లేదు ట్రాఫిక్కి సంబంధించి వెళ్ళి వచ్చేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సరైనటువంటి ఇబ్బంది లేకుండా సరైన పద్ధతిలో ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇప్పుడు తిరుచానూరు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని చూస్తున్నాం. ఇప్పుడు అయోధ్య రాముడి విగ్రహం లాగానే వినాయకుడిని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా ఆలయం మొత్తం కూడా విగ్రహమే కాదు, మనం చూస్తున్నాము అయోధ్యలో ఎలాంటి రాముడి విగ్రహం ఉందో అదే రకంగా కోదండాన్ని పట్టుకొని బాణాన్ని పట్టుకొని ఉండేటువంటి రూపాన్ని మనం ఇక్కడ వినాయకుడి రూపం చూస్తున్నాము. ఆలయం మొత్తం కూడా తెల్లటి పాలరాతితో ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా చూస్తాం. దాంతోపాటు దశావతారాలు మొత్తం చూడొచ్చు. ఇక్కడ అంతా దశావతారాలు రూపాలని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క అయోధ్య రాముడి వినాయకుడి రూపాన్ని చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఈ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఏంటి చెప్పండి దీని ప్రత్యేకత? ముందుగా తిరుచానూరు నేతాజీ స్ట్రీట్ అయోధ్య గణపతి ప్రతిష్ట సభ్యుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ముఖ్యంగా ఈ అయోధ్య బాల వినాయకుడిని ఎందుకు పెట్టామంటే, అయోధ్యకి వెళ్ళలేని వారు అయోధ్య ఎలా ఉంటుంది, అక్కడ విగ్రహం ఎలా ఆకారంలో ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో చేసామండి దీన్ని. మాకు ఇది చేయడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. ఈ కాస్ట్యూమ్స్ కానీ విగ్రహం ఏర్పాట్లు కానీ దాదాపు 2 నెలలు మేము శ్రమించాము. మా యొక్క టీం మొత్తం అందరూ కవర్ చేశారు. మేము ఒక డిఫరెంట్గా ప్రజలకు ఒక అయోధ్య రాముడిని చూపించాలని ఒక దీంతో మేము చేయాల్సి వచ్చింది. కాబట్టి మేము 9 రోజులు వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏర్పాటులో మీకు దర్శించుకోవడానికి 9 రోజులు అవకాశం ఉంటుంది. మీరు 9 రోజుల వరకు వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ భక్తులంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏమండి చెప్పండి, ఎలా ఉంది దృశ్యం చూస్తుంటే? సార్ సేమ్ అయోధ్య చూసినట్టే ఉంది. అంత దూరం పోలేం కానీ మనకి దగ్గరలో అయోధ్య అని చూపించినట్టే ఉంది. ఆర్గనైజర్లు బాగా చక్కగా రెడీ చేశారు, చాలా బాగుంది. అంత దూరం పోలేకపోయినా ఇక్కడే దర్శనం చేసుకునేంతలాగా చేశారు. మనం చూస్తున్నాము వాళ్ళు చేసినటువంటి 2 నెలల కృషి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మనం చూస్తే ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఒక పద్ధతి ప్రకారంగా కలశ పూజ చేసి ఒక పద్ధతిగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ధూపదీప నైవేద్యాలు కావచ్చు అన్నీ కూడా సజావుగా జరిగే విధంగా ఒక ఆలయంలో ఎలాంటి పద్ధతులు చాలా చోట్ల సినిమా పాటలు ఇవన్నీ పెట్టి టెంత చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ అట్లా కాకుండా నిజంగానే ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయంలో చేస్తే ఎలా చేస్తారో ఆ విధంగానే అన్నీ కూడా సజావుగా ఆగమ పద్ధతిలో చేసేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా తిరుపతిలో వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఎంతోమంది చిన్న పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వచ్చి వినాయక చవితిని దర్శించే పరిస్థితి ఉంది.